Hey everyone, for those who don't know me, I am the owner of The Velayudam Facts. I'm here because I just wanted to share that genuinely stayed with me, and this is the first time that I am appearing on camera, and I felt this is the right time to do it. Fundamentally, I watch movies. A few days ago, I watched a movie that left a deep impact on me. It made me to think very, very, very differently. And I felt those thoughts were worth sharing with all of you. Before I dive into the main content, I'm promising you the content would be very interesting and you will be learn something from this video. Before I reveal the movie which I've recently watched, I just wanted to declare a few of the things which are first of all, first thing first, I'm not a movie critic and also this is not a movie promotion. The thing is, before I reveal the movie name, I'm gonna discussing a few of the things in Telugu. Then after that, I would reveal the movie name. I would reveal the movie name. Okay? సో ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బేసిక్గా మనం చాలా లవ్ స్టోరీస్ చూసినాం. చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీస్ చూస్తూనే పెరిగినాం బేసిక్గా. ప్రతి లవ్ స్టోరీలో ఒక స్టార్టింగు, ఇంటర్వెల్ బ్యాంగు, చాలా క్లాషెస్, చాలా ఫైట్స్, చాలా థింగ్స్, తర్వాత లాస్ట్లో హ్యాపీ ఎండింగ్స్. హీరో హీరోయిన్కి గొడవలు జరుగుతాయి, పేరెంట్స్కి హీరోకి గొడవలు జరుగుతాయి, ఎనీథింగ్ వైస్ వర్సా. ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఏం కోరుకుంటారు? లాస్ట్లో ఒక హ్యాపీ ఎండింగ్ కోరుకుంటారు. ఇద్దరు కలవాలా, దెన్ మూవీ ఎండ్ కావాలా, హ్యాపీ ఎండింగ్ ఉండాలా, రొమాన్స్ ఉండాలా, కామెడీ ఉండాలా, దాంతోపాటు ఫైట్స్ ఉండాలా, ఎవ్రీథింగ్ దట్ వుడ్ బీ ఇన్ అప్రోప్రియేట్ వే, రైట్? దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ వాంటెడ్. ఇట్లా ఉన్న ఫార్ములాస్ అన్నిటినీ ఇది ఇట్లా నడుస్తున్నప్పుడు ఒక్క డైరెక్టర్ వచ్చినాడు, ఫార్ములాస్ అన్నట్టు లేపేసినాడు. బిఫోర్ ఐ రివీల్ హిజ్ నేమ్, అప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయినాయి. ఒకడు వచ్చినాడు, అతను నమ్మిన కథని తీసినాడు, ఆ కథ కోసం ప్రాణం పెట్టినాడు, కథ మీద వర్క్ చేసినాడు, చాలా ఇయర్స్ పని చేసినాడు. దెన్ హీ కేమ్, హీ సక్సీడ్ అండ్ హీ మేడ్ ఇట్ అండ్ హీ క్రాక్డ్ ఇట్. హిజ్ నేమ్ ద గ్రేట్ బుచ్చిబాబు సనా. ఉప్పెన మూవీ మనందరికీ తెలుసు. ఉప్పెన మూవీలో ఏం జరిగిందో తెలుసు, ఉప్పెన మూవీ ఎలా ఉందో తెలుసు, అది ఎంత సక్సెస్ అయిందో కూడా మనకు తెలుసు, రైట్? సో ఇట్లాంటి ఒక నెగిటివ్ ఎండింగ్తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు, సూపర్ డూపర్ హిట్ కొట్టొచ్చు, ఇండస్ట్రీ హిట్ కొట్టొచ్చు అని ఫస్ట్ ప్రూవ్ చేసిన ఒకే ఒక్క పర్సన్ బుచ్చిబాబు సనా గారు, రైట్? సో ఇట్లాంటి ఫార్ములాస్ని చేంజ్ చేస్తూ ఒక సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ అట్లాంటి సినిమా నేను చూడలేదు. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఆన్ మై బిహాఫ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. సో వాట్ ఐ ఫెల్ట్, అట్లాంటి సినిమా మళ్ళీ ఇంకోటి అయితే రాలే లవ్ స్టోరీస్ స్ట్రీమ్లో. I have a huge knowledge on all movie genres, but right now I'm discussing about love stories genres. అట్లాంటి మూవీ మళ్ళీ రాలే. రీసెంట్గా ఒక మూవీ నేను చూసిన, ఫస్ట్ టైం, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం లైఫ్లో నేను చూసిన ఒక మూవీ కాంటెంట్కి మూవీ నేమ్ మ్యాచ్ అయింది. రిలేటబుల్, వెరీ రిలేటబుల్ అండ్ రిలయబుల్ యాజ్ వెల్. సో మూవీ నేమ్ రివీల్ చేయకంటే ముందు, ఇట్లాంటి థీమ్స్తో తీస్తున్న మూవీస్లో నెగిటివ్ ఎండింగ్ పెట్టి కూడా సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన బుచ్చిబాబు సనా గారి తర్వాత ఇంకొక సినిమా వెరీ రీసెంట్గా వచ్చింది. ఐఎమ్ గోనా రివీల్ దిస్ మూవీ నేమ్. క్రేజీ మూవీ, యూ విల్ బి గోనా మోడ్ వన్స్ యూ వాచ్ ద మూవీ. ద మూవీ నేమ్ దివానా. ఫస్ట్ టైం నేను చెప్తున్నా మళ్ళీ, దివానా అనే మూవీ ఎగ్జాక్ట్లీ కాంటెంట్కి మ్యాచ్ అయింది. బేసిక్గా దివానా అర్థమైంది, దివానా అంటే పిచ్చోడు. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ థింగ్, ఐఎమ్ డామ్ ష్యూర్ వన్స్ యూ వాచ్ ది ఫిలిం యూ విల్ బి గోనా మ్యాడ్, యూ విల్ బి దివానా, నువ్వు పిచ్చోని అయిపోతావు ఫర్ షూర్. లాస్ట్ 15 minutes of climax, I am just telling this thing with you. I don't want to reveal what exactly climax is. You will be gonna mad. ఇట్లాంటి క్లైమాక్స్ రావు, చాలా రేర్ క్లైమాక్స్ ఇది. శ్రీకాంత్ సంగిశెట్టి, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, you made a fantastic job and you did a fabulous job, and what you felt exactly you did it
in an appropriate way. Srikanth, Sangeet Shetty, hats off to you. The crew who were worked in the film, they were exceptionally well. Those three friends, fantastic job, fabulous job. సో క్రూ మొత్తం బాగుంది, సినిమా మొత్తం బాగుంది. ఎండింగ్ క్లైమాక్స్ చూడండి మామ, యూ విల్ బి గోనా మ్యాడ్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఫర్ ద మూవీ. ఇట్స్ అ హెడ్ టర్న్ మూవీ. క్లైమాక్స్ ఉంటుంది, అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు అట్లాంటి క్లైమాక్స్ ఉంటుంది. అండ్ నెగిటివ్ ఎండింగ్తో కూడా ఒక మంచి సినిమా తీయొచ్చు, ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు, ఒక హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు, ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేయొచ్చు అని ఈ దివానా సినిమా మళ్ళీ ప్రూవ్ చేసింది. దివానా వచ్చి ఆల్మోస్ట్ 3 days అవుతుంది. ఐ వాచ్డ్ అ ఫ్యూ డేస్ అగో, బట్ ఐ డిడ్ నాట్ మేక్ ఎ వీడియో. బట్ ఐ ఫెల్ట్ దట్ ఐ వాంట్ మేక్ వీడియో. దట్స్ వాట్ ఐఎమ్ మేకింగ్ ది వీడియో. మామ, ఇట్లాంటి సినిమాల నుంచి ఒక మంచి మెసేజ్ వస్తుంది. యూ విల్ హ్యావ్ టు వాచ్ మూవీ. దివానా ఈజ్ ఏ ఫీల్ గుడ్ మూవీ. దీనికి పేరెంట్స్ పోవచ్చు, పేరెంట్స్ ఎమోషన్ ఉంటుంది. నరేష్, ఎస్పెషల్లీ నరేష్ గారు, బాబా బాబా బాబా, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. బేసికలీ నరేష్ గారి యాక్షన్ ఉంటుంది, క్రేజీ అంటే క్రేజీ. నరేష్ యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. నరేష్ గారి యాక్టింగ్ ఈజ్ టాప్ నాచ్. దెన్ ఆఫ్టర్ దాట్ పేరెంట్స్ చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు, స్టూడెంట్స్ చూడొచ్చు, అండ్ ఎవ్రీబడి, ముస్లింలు కూడా చూడొచ్చు ఈ సినిమా. ఎందుకంటే దేర్ ఈజ్ అ హ్యూజ్ మెసేజ్ ఆన్ ఎ లవ్ థీమ్ మీద ఒక మంచి మెసేజ్ ఇచ్చినాడు. ప్లీజ్ డూ వాచ్. అండ్ వన్ మోర్ థింగ్, నాకు 92 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. స్టిల్ ఐఎమ్ గోనా మేకింగ్ వీడియోస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఐ నీడ్ టు షేర్ దిస్ విత్ ఎవ్రీబడి. దట్స్ వాట్ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. నేను నా ఫేస్తో, దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో, నేను నా ఫేస్తో ఫస్ట్ టైం వీడియో చేస్తున్నా. ప్లీజ్ వాచ్ ది మూవీ అండ్ ఎగ్జాక్ట్లీ యూ విల్ గోనా ఫీల్ ద సేమ్ థింగ్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ రైట్ నో. నువ్వు సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఐఎమ్ టెలింగ్ యూ దిస్ థింగ్, డెఫినెట్గా ఇంపాక్ట్ నీ మీద చాలా రోజులు ఉంటుంది. అండ్ యూ విల్ లెర్న్ సంథింగ్, and you will also gonna teach something to somebody else who are close to me and who is near to you. That would be definitely happen. And if you don't subscribe my channel, please try to subscribe. Mimmalni నేను అస్సలు డిస్కరేజ్ చేయను. I'm gonna give you a good content in my YouTube channel. Thank you. Jai Hind.